నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఆడవారిని తక్కువ చూపు చూడడం, ఆడవారిని తక్కువ చేసి మాట్లాడడం ఈ సమాజంలో చాలా ఎక్కువ అయిపోయాయి. అలాగే అత్యాచారం జరిగినప్పటికీ అది తిరిగి మళ్ళీ ఆడవారిది తప్పన్నట్లు వారి మీద విమర్శలు ఎక్కువగా మారిపోయాయి ఈ సమాజంలో. ఒక సాధారణ వ్యక్తే కాదు, అధికారంలో ఉన్న రాష్ట్రం యొక్క బాధ్యతలు తీసుకోవాల్సిన ఒక మంత్రి కూడా దీన్ని చాలా చిన్న చూపుగా చూసి దాన్ని కొట్టిపారడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను దేని గురించి మాట్లాడుతున్నా, ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇది వీడియో. ఇది బెంగళూరులో జరిగిన ఒక సంఘటన అండి. ఇది ఇప్పటి వీడియో కాదు, ఇది దాదాపు ఒక నెల క్రితంలో జరిగింది. అయితే ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నామా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందా అనుకుంటే, ఈ ఒక స్ట్రీట్లో ఇద్దరు అమ్మాయిలు వెళ్తుంటే సడన్గా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని హరాస్ చేయడానికి, ఆ అమ్మాయి మీద దాడి చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏ అధికారులు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే అలా ఇవ్వకపోవడంతో ఈ వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అలా వైరల్ అవుతుండగా పోలీస్ వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు, ఆ అబ్బాయిని పట్టుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు కూడా. అలాగే దీన్ని బెంగళూరు కాంగ్రెస్ పార్టీ హోంమంత్రి అయిన పరమేశ్వర గారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ బెంగళూరు చాలా పెద్ద సిటీ, ఇలాంటివి చాలా కామన్ అంటూ ఈ విషయాన్ని చాలా ఈజీగా కొట్టిపారేశారు. ఇదే ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా, ఇదే సంఘటన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా జరిగితే అదే విధంగా కొట్టిపారేస్తారా? ఒక రాష్ట్ర ప్రజల బాధ్యతలు తీసుకోవాల్సిన వ్యక్తే అలాగా రాష్ట్రంలో జరిగే ఆడవారికి జరిగిన విషయం పైన అంత ఈజీగా ఎంత చిన్నగా ఈ చిన్న విషయమే కదా అని కొట్టిపారేశాడు. ఈయన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హోంమంత్రి అయిన పరమేశ్వర గారు అలా మాట్లాడడంతో బెంగళూరు ప్రజల ఆడవాళ్లే కాదు, అన్ని రాష్ట్రాల మన దేశ ప్రజలందరూ, ఆడవాళ్ళందరూ అతని మీద దుమ్మెత్తిపోస్తున్నారు, చాలా ఘోరంగా బాధపడుతున్నారు. ఓన్లీ బెంగళూరులోనే కాదు, మన తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. అసలు ప్రతిరోజు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో ఏదో ఒక ప్లాట్ఫామ్లో ప్రతిరోజు అక్కడ అమ్మాయి మీద అలా జరిగింది, ఈ అమ్మాయి మీద ఇలా జరిగింది చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఏ అమ్మాయికి న్యాయం జరిగిందని ఎక్కడా చూడట్లేదు. 100 కేసులు ఒక అమ్మాయి మీద హారాస్మెంట్ జరిగిందంటే దాంట్లో కేవలం ఒకరికో ఇద్దరికి మాత్రమే న్యాయం జరుగుతుంది. అలా న్యాయం జరగకపోవడంతో మళ్ళీ తిరిగి అదే అమ్మాయిది తప్పు ఉండొచ్చు కదా అనే ఒక విమర్శలు ఎక్కువైపోయాయి. ఆయన ఒక రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంత్రి, అంత పెద్ద మంత్రి స్థానంలో ఉండి కూడా అతను రాష్ట్ర ప్రజల బాధ్యతలు తీసుకోవాల్సింది పోయి అదే రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానాన్ని, అన్యాయాన్ని ఈజీగా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓన్లీ బెంగళూరులోనే కాదు, మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది. అయినప్పటికీ మన తెలంగాణలో జరిగే ఆడవారి మీద జరిగే ఏ అత్యాచారాలకి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, ఎందుకు న్యాయం చేయడం లేదు? ఇప్పుడు మీకు ఇంకొక వీడియో ప్లే చేస్తాను. నా మాటల్లో కాదు, ఆయన మాటల్లోనే, ఆయన అన్న మాటలు ఏంటి, ఏ విధంగా ఆ ಘಟನೆను ఆయన తీసుకున్నాడో మీరు కూడా చూడండి. ಇಲ್ಲೊಂದು ಘಟನೆ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಘಟನೆ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲೊಂದು ಘಟನೆ ಆದಾಗ ಸ್ವಾಭಾವಿಕವಾಗಿ ಜನರ ಇದರಿಗೆ ಗಮನವನ್ನು ಸೆಳೆಯುತ್ತೆ. ఇది కాంగ్రెస్ అధికారులు చేస్తున్న వాక్యాలు. అంతెందుకు, రీసెంట్గానే మన తెలంగాణలోనే ఒకప్పుడు ఎక్కడ సెక్యూరిటీ లేని ప్లేస్లో జరిగింది అనుకోవడమే ఎంతో బాధాకరమైన విషయం అనుకుంటే, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే, అసలు రోడ్లో పోయే అమ్మాయి, ట్రైన్లో పోయే అమ్మాయిలు, అంతెందుకు ఇంట్లో, ఇవన్నీ పక్కన పెడితే దేవుని దర్శించుకుందాం, దేవుడికి బాధలు చెప్పుకుందాం అని గుడికి వెళ్ళిన అమ్మాయి కూడా గుడిలో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఏ ఒక్క కేసుకి కూడా న్యాయం జరిపించలేదు. మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. న్యాయం చేయకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారికి ఎంత ప్రోత్సాహంగా ఉంటుంది? ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం హోంమంత్రిని పెట్టాలని భావిస్తున్నాను. నాకు తెలిసి హోంమంత్రి ఉన్నప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే మంత్రులు ఉంటే రాష్ట్రానికి ఎటువంటి లాభం ఉండదు. ఇంకా ఇలాంటి అగాంతాలకు పాల్పడే వారికి ప్రోత్సాహంగా ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దీనిని
దృష్టిలో ఉంచుకొని ఆడవారి మీద జరిగే అత్యాచారాలని అలాగే వారిపైన చేసే హారాస్మెంట్స్ని ఆపుతారని వాళ్ళకి న్యాయం జరుపుతారని కోరుకుంటున్నాను. మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.